తెలంగాణలోని రైతులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ధాన్యానికి చెల్లించే మద్దతు ధరతో పాటు సన్న వడ్లకు ఇచ్చే 500 రూపాయల బోనస్ రైతుల ఖాతాల్లో వెంటనే జమ చేయాలని నిర్ణయం తీసుకుంది. వానాకాలం సీజన్లో పండించిన ధాన్యం కొనుగోళ్లను పకడ్బందీగా నిర్వహించాలని కేబినెట్ నిర్ణయించింది. వ్యవసాయ శాఖ, రెవెన్యూ శాఖ, పౌర సరఫరాల శాఖ, రవాణా శాఖ సమన్వయంతో రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కొనుగోలు ప్రక్రియ చేపట్టాలని నిర్ణయించింది. కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేయాలని, ప్రతి కొనుగోలు కేంద్రం పర్యవేక్షణ, సమన్వయానికి ఒక్కో అధికారికి ప్రత్యేక బాధ్యతలు అప్పగించాలని మంత్రివర్గం నిర్ణయించింది. గురువారం సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరిగింది. సుమారు 4 గంటల పాటు జరిగిన ఈ మీటింగ్లో కీలక నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో కొత్తగా 3 అగ్రికల్చర్ కాలేజీలని ఈరోజు కేబినెట్ ఆమోదించడం జరిగింది. అందుట్లో 1 హుజూర్ నగర్, 2 కొడంగల్, 3వది నిజామాబాద్ లో అత్యంత అధునాతన సౌకర్యాలతో 3 అగ్రికల్చర్ కాలేజీలను కూడా ఈనాటి కేబినెట్ లో ఆమోదించడం జరిగింది. ఈ వానాకాలంలో 1.48 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందన్నారు. దేశంలోనే ఇది రికార్డు స్థాయి ఉత్పత్తి అని వివరించారు. ఇందులో రాష్ట్రంలో 80 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వస్తుందని పౌర సరఫరాల విభాగం అంచనా వేసిందన్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం 50 లక్షల మెట్రిక్ టన్నుల సేకరణకు మాత్రమే అంగీకరించగా మరో 15 లక్షల మెట్రిక్ టన్నులు సేకరించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేయాలని మంత్రివర్గం నిర్ణయించిందన్నారు మంత్రి పొంగులేటి. కేంద్రం అప్రూవల్ ఇచ్చినా లేకున్నా రైతులకు ఇబ్బందులు కలగకుండా ధాన్యాన్ని కొనుగోలు చేస్తామన్నారు. ఇక 2 పిల్లలకు మించి సంతానం ఉన్నవారు స్థానిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనర్హులన్న నిబంధనను మంత్రివర్గం పునరాలోచన చేసిందన్నారు. రాష్ట్రంలో జనాభా నియంత్రణ కట్టుదిట్టంగా అమలు అవుతున్న తరుణంలో ఈ గరిష్ట నిబంధనను అమలు చేయాల్సిన అవసరం లేదన్న అభిప్రాయాలు వ్యక్తం కాగా ఈ నిబంధనను ఎత్తివేసేందుకు కేబినెట్ సూచనప్రాయంగా అంగీకరించిందన్నారు. ఈ నిబంధనను తొలగిస్తున్నట్లుగా మంత్రి పొంగులేటి ప్రకటించారు. ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడులో ఏన్కూరు మార్కెట్ యార్డ్ 10 ఎకరాలు కేటాయిస్తూ కేబినెట్ తీర్మానం చేసిందన్నారు. అంతేకాక నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయానికి ఇప్పుడున్న చోటనే అదనంగా 7 ఎకరాల భూమిని కేటాయించే ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. నల్సార్ యూనివర్సిటీ అడ్మిషన్లలో ఇప్పుడు తెలంగాణ స్థానికులకు కేటాయించిన 25% సీట్ల కోటాను 50% పెంచాలని కేబినెట్ తీర్మానం చేసిందని తెలిపారు. మెట్రో విస్తరణకు హైలెవెల్ కమిటీ హైదరాబాద్ మెట్రో రైలు విస్తరణ ప్రక్రియను వేగవంతం చేయాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. మెట్రో 2A, 2B విస్తరణకు అడ్డంకిగా మారిన మొదటి దశను PPP మోడ్లో నిర్వహిస్తున్న L&T నుంచి స్వాధీనం చేసుకునే విషయంపై సుదీర్ఘంగా కేబినెట్ చర్చించిందన్నారు. మెట్రో రైలును L&T నుంచి స్వాధీనం చేసుకునే విషయంలో సాధ్యాసాధ్యాలు, అందులో ముడిపడి ఉన్న అంశాలన్నింటినీ లోతుగా అధ్యయనం చేసేందుకు ఉన్నతాధికారుల కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించిందన్నారు. ఇక R&B హ్యామ్ రోడ్లకు కేబినెట్ ఆమోదం తెలిపింది. మొదటి దశలో 5566 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. జాతీయ రహదారులు, జిల్లా కేంద్రాలు, మండల కేంద్రాలు, పర్యాటక ప్రాంతాలు, ఇతర రాష్ట్రాలతో అనుసంధానమయ్యే రహదారులకు సంబంధించి డెవలప్మెంట్, విస్తరణ పనులు చేపడతామని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రజాపాలన, ప్రజా విజయోత్సవాలను నిర్వహించాలని కేబినెట్ నిర్ణయించింది. డిసెంబర్ 1వ తేదీ నుంచి 9వ తేదీ వరకు ఉత్సవాలు నిర్వహిస్తోంది. ఉత్సవాల నిర్వహణ, సంబంధిత ఏర్పాట్లపై కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కొత్తగా 3 అగ్రికల్చర్ కాలేజీల ఏర్పాటుకు మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. హుజూర్ నగర్, కొడంగల్, నిజామాబాద్లో అగ్రికల్చర్ కాలేజీల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపినట్లుగా వివరించారు. దీంతో పాటు రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రజాపాలన, ప్రజా విజయోత్సవాలను నిర్వహించాలని కేబినెట్ నిర్ణయించిందన్నారు. డిసెంబర్ 1వ తేదీ నుంచి 9వ తేదీ వరకు ఈ ఉత్సవాలుంటాయని, ఉత్సవాల నిర్వహణ, సంబంధిత ఏర్పాట్లపై కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.